ప్రజలకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా 27 కార్యక్రమాలను రద్దు చేసి వాళ్ళను కూడా అనేక ఇబ్బందులకి గురి చేసింది. అలానే నాడు నేడని పెట్టి అమ్మ ఒడి అని పెట్టి ఒక్క ఇంట్లో ఉన్న ఒక్కళ్ళకే పేద విద్యార్థులకి ఒక్కళ్ళకే అవకాశం ఇచ్చి మిగతా పిల్లలందరినీ కూడా మరి హై స్కూల్కి వెళ్లకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. అలానే సంక్షేమం అనేది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అంత ఉందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మన దళితుల మీద జరిగిన దాడులు మరి ఎప్పుడూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము ఏ రాష్ట్రంలో జరిగినట్టు చూడాల. ఎక్కడన్నా ఒకటి జరిగినా దాని మీద అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కదిలేయి. ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన పాలనని మరి పోలీసులతోటి నిర్వహిస్తా ఎక్కడికక్కడ మరి అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తా ఆఖరికి ఒక దళిత బిడ్డను చంపితే అతను అతన్ని మన ఎమ్మెల్సీ అనంతబాబు చంపితే వాడిని జైలు నుంచి వచ్చేటప్పుడు ఊరేగిస్తే ఇది చాలా దుర్మార్గమని ప్రజలందరూ కూడా భావించే తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మామూలుగా ఒక గౌరవప్రదంగా చూడటం అనేది ఈ రాష్ట్రంలో దళిత సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అటనే బీసీల మీద కూడా మరి ఎన్నో దౌర్జన్యాలు అకృత్యాలు మరి హత్యలు జరపటం ఈ రాష్ట్రంలో మనం చూసాం. అటనే మహిళల మీద అత్యాచారాలు జరిగితే తన ఇంటి పక్కన జరిగిన కేసును కూడా ఇంతవరకు నిర్ధారించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ గమనించినప్పుడు మొత్తంగా ఈ రాష్ట్రంలో మరి ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. అటనే యువకులందరూ కూడా నిరుద్యోగ సమస్యని ఎదుర్కొంటున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇవ్వటానికి నిర్ణయించుకొని ఇస్తా ఉన్న సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత నిరుద్యోగ భృతి మాటే మర్చిపోయి మొత్తంగా నిరుద్యోగుల్ని మరి నిర్వీర్యం చేసి ఇవాళ రాష్ట్రంలో ఒక గంజాయి రాష్ట్రంగా తయారు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. యువతని ఆ విధంగా మరి పక్క మార్గాలు పట్టేట్టుగా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. అందువల్ల ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఇతను ఖచ్చితంగా దిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అందుకు సిద్ధమని చెప్పి అతను పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు కూడా వేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎక్కడా కూడా ప్రజలు జగన్మోహన్ కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచాల. అనేకమైన మరి బస్ ఛార్జీలు ఇవాళ పెంచి మరి అవి కూడా సామాన్యుడు ప్రయాణం చేయలేనంత పరిస్థితిని కల్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గ్యాసు, పెట్రోల్ ఛార్జీలు, ఈ విధంగా సేల్ ట్యాక్స్ని కూడా కనీసం కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వేసిన సేల్ ట్యాక్స్ తగ్గించి ప్రజలకి సౌకర్యం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం తను దోసుకునే దానికే ఈ రాష్ట్రంలో పథకాలను సృష్టించాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏ పథకాలు కూడా అతనికి ఆదాయం వచ్చే పథకాలే సృష్టించాడు తప్పితే ప్రజల సంక్షేమానికి సృష్టించిన పథకాలు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ సంక్షేమంలో ప్రజల్ని అట్టనే ఇబ్బందులు పెట్టి గ్యాస్ ఉంది, అట్లా పెట్రోల్ ఉంది. గ్యాసు 1100 పోయినా కానీ ఇవాళ లేదు. ఇవాళ అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక సూపర్ 6 అని పెట్టి మహిళలకి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో నెలకి 1500 ఇవ్వటానికి మరి సిద్ధం చేశాం. అటనే ప్రతి మహిళకి సంవత్సరానికి 15,000 ఇచ్చేట్టుగా మరి పథకం ప్రవేశపెట్టాం. అటనే గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేట్టుగా కూడా మరి ఈ కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు గారి గ్యారంటీ, ష్యూరిటీ అని చెప్పి ఒక పథకాన్ని పెట్టి ఇవన్నీ కూడా అమలు జరుపుతామని చెప్పి, అలానే రైతాంగానికి సంవత్సరానికి 20,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు గారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ విధంగా యువతకి మామూలుగా ఈ 5 సంవత్సరాల్లో, వచ్చే 5 సంవత్సరాల్లో అధికారంలోకి రాగానే 20,00,000 ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని అట్టనే బీసీలకి, ఇవాళ ఎస్సీలకి, ఎస్టీలకి ఏ విధంగా రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకొచ్చి బీసీలని మరి ఖచ్చితంగా దౌర్జన్యాలకి వీటికన్నిటికీ గురి కాకుండా చూస్తామని చెప్పి చంద్రబాబు గారు, మరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా గుర్తించి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక, అవినీతి, రాక్షస పాలనని పోగొట్టాలంటే ఏదైతే చంద్రబాబు గారు సంపదను సృష్టించి ఈ రాష్ట్రంలో యువతకి మార్గదర్శకంగా ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటానికి కానీ, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటానికి సంపదను సృష్టించి సంక్షేమాన్ని, అభివృద్ధిని మరి ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే చంద్రబాబు నాయుడు గారి సంకల్పానికి ప్రజలందరూ కూడా తోడ్పాటిస్తే ఈ రాష్ట్రం అవినీతి పాలన నుంచి, దుర్మార్గ పాలన నుంచి, రాక్షస పాలన నుంచి మరి బయటపడి మరి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇవన్నీ కూడా అమలు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి మనవి చేస్తున్నాం.